మా స్వేచ్ఛని కోల్పోతాం మేము. ఇప్పుడు ఏదైనా తినాలన్నా, మేము ఎక్కడన్నా మంచి రూమ్ తీసుకోవాలన్నా, ఎక్కడికైనా పోతే ఒక కారు వేసుకొని పోవాలన్నా పరిస్థితులను బట్టి మేము ఇంతకుముందు ఎలా ఉంటాం, ఇప్పుడు అలాగే ఉంటాం. ఇప్పుడు ఎప్పుడైతే మేము ఈ చేయి చాపటం అలవాటు పడ్డాం అనుకో, ఆ వీడియోలు ఆటోమేటిక్గా రేజ్ అయిపోతాయి. ఆ గోవిందుడి దయ వల్ల ఒక్క వీడియో మిలియన్ వ్యూస్ వస్తే గోవిందా గోవిందా 10 లక్షల వ్యూస్ ఒక వీడియో వచ్చిందంటే. హలో ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి దర్శనానికి మీరు వెళ్తామంటే మీకు నేను ఆ ఖర్చులు పెట్టుకొని పంపిస్తాను, నాకు మెసేజ్కి రిప్లై ఇవ్వమని ఒక అతను ఇంతకుముందు కామెంట్ పెట్టి ఇప్పుడు పెట్టాడు. మీకు మన ఇష్టపూర్తిగా మీ యూట్యూబ్ వల్ల మీరు మాకు పరిచయం అయ్యారు, సంతోషం అందరికి కూడా. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే పర్సనల్ యూట్యూబ్ అంటే యూట్యూబ్ ద్వారా కదా మనం పరిచయం అయింది. బాగా క్లియర్గా ఏనండి, యూట్యూబ్ అంటే యూట్యూబ్ ద్వారా పరిచయం అని. ఇక్కడ మనిషికి సహాయం అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి కష్టపడితే ఫలితం ఇచ్చేది ఒక రకం. 2 ఏంటంటే అవతల మనిషితో సానుభూతితో కావచ్చు, లేకపోతే అభిమానంతో కావచ్చు, వాళ్ళ మాటలు నచ్చో వాళ్ళ వ్యక్తిత్వం నచ్చో సహాయం చేయడం ఇంకొక రకం కావచ్చు. ఇక్కడ మనం చేసే సహాయానికి ఉపయోగం ఉందా లేదా అనేది ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోవడానికి సహాయం చేస్తాం, మేము ఖర్చులు పెట్టుకుంటా ఉన్నారు. పుణ్యం మీ లెక్కలోకి వచ్చేస్తుంది. పుణ్యము మీ లెక్కలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే అసలు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి ఎంతోమంది కింద నుంచి కాలినడకతో వెళ్తున్నారు, వృద్ధులు కూడా. ఉచిత దర్శనంలో 24 గంటలు వేచి ఆ గోవిందుడిని దర్శనం చేసుకున్నారు. ఎందుకు కష్టపడుతున్నారు? జీవితంలో ఏ జన్మలో చేశామో కర్మలు, కష్టాలు, పాపాలు, గోవిందా, నారాయణ, శ్రీనివాస, వెంకటరమణ, అయ్యా మేము ఎన్నో పాపాలు చేశాము, ఎన్నో దోషాలు చేశాము, తెలుసో తెలియకో అవి ఇప్పుడు మాకు తెలియవు, మేము అనుభవిస్తున్నాం ఈ కర్మలు. ఇది మేము ఇలా నడిచొచ్చి నీకు ఈ మొక్కుబడి చెల్లించుకొని, మేము కష్టపడిన డబ్బు తెచ్చుకొని ఈ మొక్కుబడి చెల్లించుకుంటున్నాము, మేము భక్తితో ఈ మొక్కుబడి తీర్చుకుంటున్నాము. నా దగ్గర ఇదిగో ఈ రూపాయి ఉందో 10 రూపాయలు ఉందో, ఇది నా శక్తి కొలత నీ ఉండీలు వేస్తున్నాను. శ్రీనివాస మమ్మల్ని చల్లగా చూడి ఈ కష్టాల నుంచి గట్టెక్కించి దానికి ధైర్యాన్ని, శక్తిని, అభయాన్ని ఇచ్చి మా పాపాలను తొలగించుకునేదానికి, మా కర్మలు తొలగించుకునేదానికి ఈ జన్మలో అవకాశం ఇచ్చి నెక్స్ట్ అనేది మాకు జన్మ లేకుండా నీళ్ళు ఐక్యం చేసుకొని ఆయన్ని భక్తితో మొక్కే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి నీళ్ళు వేస్తుంటారు, బంగారం కిరీటాలు వేశారు, ఏమేందో చేశారు చాలామంది. కానీ ఎవరు తోచింది వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామి అదంతా అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తారు, లేకపోతే ఆభరణాలని పక్కన పెడతారు. కానీ ఆయన నచ్చి మెచ్చేది ఏంటంటే మనం ఎంత కష్టపడి స్వచ్ఛతగా భక్తితో ఆయన దగ్గరికి పోయి దర్శనం చేసుకుంటేనే ఆయన అనుగ్రహం లభిస్తుంది. నేను 2004లో మొట్టమొదటిసారి, అంటే నా అంతకుముందు వెళ్ళాను, నేను ఫ్యామిలీతో కలిసి వెళ్ళేటప్పుడు చాలా కష్టాల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాను. ఎలా వెళ్ళాలంటే ఒక స్థలం అమ్ముకుంటే నాకు 5,000 వచ్చినాయి ఆదాయం. అది అప్పు చేసి వడ్డీకి తీసుకొచ్చి ఆ స్థలం కొంటే అమ్మితే 5,000 ఆదాయం వస్తే వెంకటేశ్వర స్వామికి 5,000 రూపాయలు తీసుకుని వెళ్ళా. ఆయనకి ఎంతో ఇస్తానని చెప్పి అనుకున్నాను, తీసుకుని వెళ్ళాను. ఇంకా ఆ స్థలం మీద నాకు ఆదాయం లేదు. నేను ఆ స్థలాన్ని తెచ్చిన అప్పు వడ్డీ నేనే కట్టా తర్వాత. అయినప్పటికీ అప్పుడు మా అబ్బాయి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే మా అబ్బాయి వాచ్ తీసేయమని అడిగితే నేను తీసేయలేనని మా అబ్బాయిని మందలించడం జరిగింది. ఏడిసాడు. మావిడి తీసేయమన్నా, మన శక్తి తక్కువ, దేవుడిని దర్శించుకోవడానికి వచ్చాము అని చెప్పి మా అబ్బాయిని నేను గట్టిగా గదిమితే ఏడిశాడు. చిన్నపిల్లవాడు, అడిగేం తెలుసు. కానీ విషయం ఏంటంటే అప్పుడు మావాడు మామూలు వాచ్ తీసేయమంటే బొమ్మ కానీ నేను తీసేయలేకపోయా. ఇప్పుడు మా అబ్బాయి సొంతంగా ఉద్యోగం చేసిన తర్వాత గమనించండి ఈ విషయము, అదేమంటారు యాపిల్ వాచా, యాపిల్ వాచ్, ఐఫోన్ వాడాడు. ఇంకా మా అబ్బాయి పేరు హరి, నేను దేవుడి పేరే కలిసి హరి అని పెట్టాను అనమాట. అది కూడా ఆయన పేరు నామాలు ఒకటి కదా, శ్రీహరి. ఇప్పుడు నేను నా కర్మ నేను అనుభవిస్తున్నా, నేను తీర్చుకోలేని కోరికలు నా కొడుకు తీర్చుకుంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే అంత కష్టాల్లో పోయి ఒక మధ్య తరగతి, ఒక సాధారణమైన వాడిని స్థలం అమ్మిన డబ్బులు ఆదాయం వచ్చిన 5,000 ఆదాయం తీసుకుని వెళ్ళిపోయాను తిరుపతి 2004లో. బస్సులో వెళ్ళాను. చాలా బాధపడింది, పిల్లలు అడిగి తీసేయలేకపోయినా, నా మనసు క్షోభించింది. అయితే ఇప్పుడు కొండ మీద రూమ్ క్యూలో నిలబడి రూమ్ తీసుకున్నా. 6 రైతులు కూడా నిద్ర చేశారు వెంకటేశ్వర స్వామి దర్శనంలో. ఆ కష్టాల్లోనే నేను పిల్లల్ని బయట వదిలిపెట్టి నేను క్యూలో జరబడితే 4 గంటలు బయటకు వచ్చాను. ఈ పిల్లలు ఎటుపోతాను భయం, చిన్న పిల్లలు.
అయితే ఆయన శ్రీనివాసుడు చేసిన అద్భుతాలు ఏం చెప్పమంటారా? ఈ రోజుకి మనస్ఫూర్తి చెబుతున్నా. 2004లో తిరుపతి పోయి వచ్చిన తర్వాత 2005లో నా పొలం అమ్మా. సరే ఆస్తి అనేది పోవాల్సి వచ్చింది, పోయింది. ఇప్పటికి మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఇన్ని రకాల బాధలు అనిపిస్తున్నా కానీ డబ్బు విషయంలో ఆ సమయానికి అందుతుంది డబ్బు. ఆ డబ్బు అందటము చెప్పాను కదా, ఆ రోజు మా అబ్బాయికి నేను మామూలు వాచి తీసి లేకపోతే మా అబ్బాయి నాకు వాచి తీసి ఇచ్చాడు. వాడు పెద్దోడు అయిన తర్వాత ఉద్యోగం చేసే తర్వాత ఇప్పుడు నేను పెట్టుకునే వాచి నా కొడుకు తీసిచ్చింది. నేను ఆ రోజు మా అబ్బాయి తీసి లేకపోతే నాకు మా అబ్బాయి తీసిచ్చాడు. ఆ యాపిల్ వాచీలు వాడాడు. అవి 2-3 వాడి పాడు చేసి పక్కన పడేసాడు. మొన్న ఇంట్లోనే ఎక్కడ ఉండి మళ్ళీ అక్కడ కబోర్డ్లో ఉన్నాడు, పడేశాడు పక్కన. అది ఖరీదు అంతా కూడా నాకు తెలియదు. ఐఫోన్లు వాడాడు. నేను ఫ్లైట్ ఎక్కాలనుకున్న కోరిక, మా అబ్బాయి ఫ్లైట్ ఎక్కాడు, మంచి జాబ్ చేస్తున్నాడు. అయితే ఇలా చెప్పుకోకూడదు, నేను లోపల సంతోషపడతాను. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకునేది ఏంటండి, మన కష్టాలు పడినా మన పిల్లలు పడకూడదని. ఇంకా కొన్ని అంటే మనం చెప్పలేము. కానీ ఇప్పుడు మా అబ్బాయి జాబ్ చేసి అసలు ఒక సాధారణమైన, నేను పెద్ద చదువులేను అని, మా పిల్లలు ఏదో ఒక ఉద్యోగం చేయాలని మనస్ఫూర్తి కోరుకొని అక్కడ దాకా చదివించగలిగా. అది ఆ శ్రీనివాసుడి దయ. ఇప్పుడు మీరు అభిమానంతో డబ్బులు ఇస్తాం అనుకున్నారు. మీరు భగవంతుని పంపించిన వాళ్ళే కావచ్చు, సహాయాన్ని నిరాకరిస్తున్నారు అనుకుంటారేమో. వాళ్ళ అభిమానానికి మీ అభిమానానికి ధన్యవాదాలు. కానీ నేనేమంటానంటే, మీరు దేవుడి గుడికి పంపించడానికి డబ్బులు నాకు ఇస్తానంటున్నారు. ఎంతో కొంత ఒక 10,000 రూపాయలు ఖర్చు అయితే ఇస్తామంటున్నారు కదా. ఆ 10,000 మీరు ఎవరైనా సరే బాధల్లో బాగా ఆకలి కొని అలమటించే వాళ్ళకి ఆహారం పెట్టండి. ఆ దేవుడు ఆ దేవుడు మీ ద్వారా వాళ్ళకి ఇస్తే వాళ్ళ కళ్ళల్లో కలిగే ఆనందం చూసి వాళ్ళకి మీరు దేవుళ్ళ కనపడతారు. ఆ దేవుడే ఈ రూపంలో వచ్చాడు. కానీ ఇప్పుడు మేము మిడిల్ క్లాస్లో ఉన్నాం. మాకేముంది, ఎవరు ఏ సహాయం ఇచ్చినా కానీ మాకు అక్కడ పోయి మంచి రూమ్ తీసుకోవటము, లేకపోతే మాకు తగ్గట్టు మేము ఉంటాం. అప్పుడు సహాయం ఇచ్చిన వాళ్ళకి మనసు నొచ్చుకుంటుంది. ఎలా నొచ్చుకుంటుంది అంటే, పోయినసారి ఒక అతను నాకు 400 రూపాయలు సూపర్ చాట్ చేశాడు తిరుపతి వెళ్ళే ముందు. దాంట్లో 200 వచ్చింది నాకు కటింగ్ పోను. 200 వస్తే మేము జనరల్గా వెంకటేశ్వర డబ్బులు ఉండీలు వేసే డబ్బులు నేను 4 సంవత్సరాలు పని కూడా తీసేయకముందు 10% నా పనిలో పక్కన పెడితే 56,000 దేవుడి డబ్బులేని. ఆ 56,000 డబ్బులు నేను తీసుకొని ఇంకా పైన మళ్ళీ రిటర్న్ రావడానికి 10,000 పెట్టుకొని 66,000 తీసుకొని పోయాను. నేను దేవుడి డబ్బులతో ఎన్నో దేవస్థానాలు తిరగచ్చు, కానీ మాకు అంత ఓపిక భగవంతుని శక్తి వల్ల కాణిపాకం వరకే చూసుకొని వచ్చి అలిసిపోయాం. క్యూలో నిలబడి టోకెన్ తీసుకున్న తర్వాత కారు అతను ఏం చేశాడంటే, మేము జనరల్గా అసలు అంత రేటు పెట్టి రూమ్ తీసుకోవాలనుకోవాలా. కారు అతను ఏం చేశాడంటే, అలిపిరి దగ్గర అయితే మీకు రూములు మంచిగా దొరుకుతాయి అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడ ఏ రూమ్ కూడా 3,500 రూపాయల్లో రూములు లేవు. ఇంకా అక్కడ 2,000 అసలు లేవు. అక్కడ పెద్దగా ఉన్నాయి రూములు, ఈ కాటేజీలు, లాడ్జీలు, రెసిడెన్స్ లాడ్జీలు అంటారు, అది అయ్యే. ఇంకా ఏం చేసామంటే 5,000 పెట్టి తీసుకున్నాం. అది మామూలు జనరల్గా 6,500 రూమ్ అంట. అది ఎంత 5,000 పెట్టి తీసుకున్నాం. వాళ్ళు మేము ఉదయాన్నే ఖాళీ చేస్తాం 10-15 గంటల లోపల అంటే ఇచ్చారు, 5,000కి ఇచ్చారు. బేరవాడి తీసుకున్నాం. దేవుడి డబ్బులని మేము విచ్చలవిడిగా ఖర్చు పెట్టాల. అది ఇంకా రిలాక్స్ అవ్వడానికి పొనుకున్న నిద్రపోయాం. పొద్దున్నే ఆ రాత్రి నిద్రపోయాం, ఉదయాన్నే టిఫిన్ చేసి మేము మళ్ళీ 8:30 కల్లా బయలుదేరి వెళ్ళిపోయాం కొండ మీద. మామూలుగా అయితే ఇంతకుముందు ఎప్పుడు శ్రీనివాసంలో రూమ్ తీసుకునేవాళ్ళు. శ్రీనివాసంలో ఇప్పుడు రూల్స్ మార్చారులే. ముందు శ్రీనివాసంలో రూమ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు కాబట్టి ఇలా రూమ్ తీసుకోవాల్సి వచ్చింది అంటున్నా. అది బయలుదేరే మేము కొండ మీదకి 8 గంటలకు వెళ్ళిపోయాము. ముందు రోజు మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకే 5 గంటలకు రూమ్ తీసుకున్నాం. ఉదయం 8 గంటలకల్లా రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాం టిఫిన్ చేసుకొని. దానికి 400 రూపాయలు సూపర్ చాట్ చేసిన అతను ఏమన్నాడంటే, మీరు సాధారణమైన మనుషులని మేము హెల్ప్ చేశాము, మీరు లగ్జరీ రూములు తీసుకున్నారు, కారులో తిరుపతి వెళ్ళారండి. జనరల్గా 2004లో నేను బస్సుకి వెళ్ళా, తర్వాత ఇంకో సందర్భంలో బస్సుకి వెళ్ళా. ఇంకా తర్వాత మేము ఎప్పుడు కారుకి వెళ్తున్నాం, ఎప్పుడు చూసినా ఇంకా కారుకి అప్పటి నుంచి. ఎందుకంటే ఆ దేవుడి అనుగ్రహం మనదేముందండి. 2004లో అంత కష్టాలతో పోయాను, కష్టాలతో పైన కొండ మీద రూమ్ తీసుకున్నాను. తర్వాత 2008లో ఒకసారి, 2009లోనో ఎప్పుడు 8లోనో ఒకసారి, 8లో కావాలి ఒకసారి మళ్ళీ బస్సుకి వెళ్ళాం. తర్వాత ఇంకా అక్కడి నుంచి కారే. అది ఆయన ఇష్టం. మేము బయలుదేరేటప్పుడు ఏమనుకుంటాము, బస్సులో రావాలా కారులో రావాలా, ఏ రూమ్లో ఉండాలి, నీ ఇష్టం శ్రీనివాస, మాదేం లేదయ్యా. మేము అది కాకుండా ప్లాట్ఫామ్ మీద కొనుక్కోవాలంటే దాన్ని రాసి పెట్టుంటే తప్పదని మేము అనుకుని బయలుదేరుతాం. అది దేవుడు ఇచ్చిన ఫలంగా మేము దర్శించుకొని రావడం జరిగింది. ఆ 400 రూపాయలు సూపర్ చాట్ తీసుకోవటం వల్ల మాకు ఆ మాట అన్నారు, అది అనుభవం అయింది మాకు. ఇప్పుడు మీరైనా కానీ వెంకటేశ్వర దర్శనానికి పొమ్మంటే మీరు ఒక 5,000 6,000 ఇస్తారనుకో బహుశా. ఇక మేము ఎక్కడ రూమ్ తీసుకోవడానికి ఉండదు, ఇక మా ఇష్ట ప్రకారం ఏది తినడానికి ఉండదు. మేమేమో యూట్యూబర్లో వీడియోలు తీసుకుంటాం, చూపించాలి కాబట్టి. అంటే దాంట్లో మాకు స్వేచ్ఛ ఉండదు. మీరే అది అందువల్ల
మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కాదు, ఎవరైనా సాధారణమైన వాళ్ళకి, ఇంకా సామాన్యులు ఉంటారు, ఇంకా అంటే దేవుడి దేవల్ల భగవంతుడి దేవల్ల మనం ఒక రకంగానే ఉన్నాం కదా, ఉండి మనం అలా సహాయాన్ని అర్జిస్తడం కరెక్ట్ కాదు. ఇది తప్పుగా అనుకోవద్దు. వాళ్ళ చేయండి, మీరే భగవంతుల్లా కనపడతారు. ఇంకొక విషయం ఇంకోటి చెప్పాలి ఏంటంటే, సూపర్ చాట్లు యూట్యూబ్ ద్వారా కొడితే అది మా కష్టం. ఎందుకంటే అది యూట్యూబ్లో గూగుల్ అది కొనుక్కుంటారు, అది స్టిక్కర్లు కొనుక్కుంటారు అనమాట. దానికి జిఎస్టీ పడిద్ది, గవర్నమెంట్ ట్యాక్స్ వెళ్ళిద్ది, యూట్యూబ్కి 30% వెళ్ళిద్ది. ఇకపోతే మనకి 58% ఎంత వస్తుంది. అంటే 1000 రూపాయలు కొడితే 600 వస్తుంది. లాస్ట్లో మళ్ళీ మనకి డబ్బులు ఇచ్చినప్పుడు కూడా బ్యాంక్కి ఏదో మనీ ట్రాన్స్లేషన్ కింద కొంత కట్ చేసుకుంటారు. అది యూట్యూబ్ నా వల్ల మీకు బాగా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, నేను అలరించవచ్చు, ఒక యాక్టింగ్ లాంటిదే కదా ఇది కూడా. మా మాటలు నచ్చచ్చు, దాని మీద అభిమానంతో స్టిక్కర్లు కొనుక్కొని కొట్టేది ఇబ్బంది లేదు. ఇక్కడ పర్సనల్గా సహాయం చేస్తే ఏమైందంటే, మేము మీ సహాయాన్ని పొందిన తర్వాత మా స్వేచ్ఛని కోల్పోతాం. అర్థమైందా? ఇప్పుడు మొన్న నేను పంటి హాస్పిటల్కి వెళ్ళానండి. ఇక్కడ మా ఊర్లో కనిగిరిలో 1500 ఖర్చు పెట్టాను. యూట్యూబ్లో ఆ రోజు రాత్రి లైవ్లో చెప్తుంటే ఒక అతను వచ్చి 2000 కొట్టిపోయాడు. అతను చూసి కొంతమంది కొట్టారు. మొత్తం ఆ రోజు 2900, 3000 కొట్టారు. అవి రెండో రోజు 1800 వచ్చినాయి నాకు. ఇక్కడతో తీరిపోయింది అంతవరకు. అంటే మీరు అనుకుంటారేమో సహాయం అంటే నీకు మొత్తం కొడతారని. అట్లా చిన్న చిన్న సహాయాలు చేసి వెళ్ళిపోతారు. అది యూట్యూబ్ కనెక్షన్, అది దాంట్లో కొడతారు కాబట్టి దాంట్లో మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యారు కాబట్టి యూట్యూబ్ ద్వారానే మనకు ఇన్కమ్, అది జీతం కింద అనుకుంటాం మేము. ఇప్పుడు ఎప్పుడైతే మీరు పర్సనల్గా ఇస్తారో, ఇదిగో బట్టలు తీసుకోండి నేను, లేకపోతే ఇదిగో మీకు ఈ పండగ ఖర్చులు పెట్టుకోండి నేను, ఇస్తారు మీరు. కానీ తర్వాత ఏం జరిగిద్దంటే, మేము ఎలా ప్రవర్తనలో ఎప్పుడు ఒక రకంగా ఉండగా మా స్వేచ్ఛ అనేది కోల్పోతాం. మేము చెప్పాలనుకున్న మాటని పూర్తిగా చెప్పలేం, మేము చేయాలనుకున్నది పూర్తిగా చేయలేం, వీడియోలు చేయలేం. అప్పుడు ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళు మనం ఏదైనా వీడియో చేసినప్పుడు, ఇదేంది ఈ వీడియో ఎలా ఉంది, ఇది మీరు ఎలా అంటాం కరెక్ట్ కాదు, అలా అంటాం కరెక్ట్ కాదు అన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా మేము వీడియోలు వాళ్ళు చెప్పినప్పుడు మేము దానికి బదులుమై ఉండాలి. దానివల్ల మా ఎదుగుదలకి ఆటంకమైంది. పర్సనల్గా తీసుకుంటే మా ఎదుగుదలకి ఆటంకమైంది అనమాట. జనరల్గా ఇప్పుడు నేను గర్వపడి చెప్పడం లేదు. జనరల్గా నేను సంపాదన ఉన్నా లేకపోయినా మా నెల ఖర్చు 30,000 రూపాయల దాకా అయింది ఈజీగా. హాస్పిటల్ ఖర్చు కావచ్చు, ఎంత తగ్గించుకున్నా. ఇప్పుడు ఈ నెల ఖర్చు చాలా తగ్గించుకున్నా. ఈ పంటి సమస్య వచ్చింది, ఇప్పటికే దీనికి సంబంధించి 6,500 ఖర్చు పెట్టా. ఇంకా దశల వారీగా ఖర్చు పెట్టాలి. పోయినప్పుడు ఎంతో కొంత తీసుకుంటారు పూర్తయ్యేదాకా, క్యాప్ పెట్టేదాకా. అందరితో జీవితం చల్లారిపోదు కదండి. ఇప్పుడు ఈ 5,000 వల్ల 10,000 వల్ల తెల్లారిపోదు. నేనేమంటానంటే, సహాయం తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలంటే, ఇప్పుడు మనం ఒక మంచి ఫేమ్ రావాలి యూట్యూబ్లో. ఫేమ్లోకి వచ్చిన తర్వాత మనకి ఇంకా ఏ దారి దిక్కు లేదు ఈ భూమి మీద, ఏ ఆప్షన్ లేదు అన్నప్పుడు, అప్పుడు పెట్టాయా మీరు నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఇన్ని రోజులు బాగా బతికాను, ఇక నా పరిస్థితికి నాకు ఏ దిక్కు లేదు అని చెప్పి అప్పుడు ప్రజల్లోకి రావాలి. నేను ఒక యూట్యూబర్గా అంటే నేను యూట్యూబ్ వల్ల నా వీడియోలు ఎంతవరకు ఉపయోగపడి, నా సబ్స్క్రైబర్లు ఎంతమందికి పెరిగారని దాన్ని బట్టి నా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన ఒక పాపకు బాగలేకపోతే ఎంత సహాయం అనేది చూసారా? అది ఒక టాలెంట్. అంటే ఆ పేరు సంపాదించుకోవాలి, ఆ స్థాయికి రావాలి. కానీ అలా సహాయం పొందాలని కోరుకోకూడదు. వీడియో ద్వారా డబ్బులు రావాలి, ఆ భగవంతుడు, ఆ శ్రీనివాసుడు అనుగ్రహం మీద ఇలా మేము సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మనకి ఎప్పుడైనా సరే యూట్యూబ్ నుంచే రావాలి మనకు. యూట్యూబ్లో మాకు జనరల్గా నెలకి ఎంతో కొంతమంది వస్తాయి. ఇవి ఎప్పుడో ఒక సహాయం అందిద్ది, కాదంటలా. కానీ నేనేమంటానంటే, దానివల్ల మా స్వేచ్ఛని కోల్పోతాం మేము. ఇప్పుడు ఏదైనా తినాలన్నా, మేము ఎక్కడైనా మంచి రూమ్ తీసుకోవాలన్నా, ఎక్కడికైనా పోతే ఒక కారు వేసుకొని పోవాలన్నా, పరిస్థితులను బట్టి మేము ఇంతకుముందు ఎలా ఉంటాం, ఇప్పుడు అలాగే ఉంటాం. ఇప్పుడు ఎప్పుడైతే మేము ఈ చేయి కాబట్టి అలవాటు పడ్డామనుకో, మా స్వేచ్ఛని కోల్పోయి ఇక మేము బలహీనుడిగా మారిపోతాం. మా ధైర్యాన్ని, బలాన్ని కోల్పోతాం అన్నమాట. మేము యూట్యూబ్లో వీడియోలు చేసుకోవాలి కాబట్టి ఎక్కడికైనా పోయిన రూములు తీసుకోవడం కానీ, మంచి హోటల్లో భోజనానికి వెళ్ళడం కానీ, ఇవి వీడియోల కోసం చేసుకోవాలి. అప్పుడు ఏమైంది, ఆ 400 సూపర్ చాట్ చేసిన అతను కనుక అన్నట్టుగానే ఈ 4,000, 5,000 ఇస్తారు. అంతటితో జీవనం సాగిపోదు. ఏడుకొండల వాడి దయ వల్ల ఆయన దగ్గరికి పోవడానికి కావాల్సినటువంటి ఆ శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాం మేము. ఒకవేళ పోలేకపోతే ఆయన దారి చూపించినప్పుడే, ఆ గోవిందుడు రమ్మన్నప్పుడే పోతాం. ఈ భగవంతుడికి మనం పోవాలనుకుంటే పోలేము, ఆగాలనుకుంటే ఆగలేము. ఆయన అనుగ్రహం ఉంటే నా వీడియోలు ఆటోమేటిక్గా రేజ్ అయిపోతాయి. ఆ గోవింద దయ వల్ల ఒక్క వీడియో 1,000,000 వ్యూస్ వస్తే గోవింద 10 లక్షల వ్యూస్ ఒక వీడియో వచ్చిందంటే ఇంకా అందరూ సపోర్ట్ ఉంటుంది దాంట్లో.
ఆ శ్రీనివాసుడి దర్శనం గోవింద గోవింద భక్తి భావంతో దర్శనం అయిపోయింది. ఆయన అనుగ్రహంతో, ఆయన కరుణా కటాక్షాలతో ఆ గోవిందనామాలు చెప్పుకుంటూ ఆ తిరుమల వెంకటేశ్వర దర్శనానికి వెళ్ళి గోవిందనామాలు చెప్పుకుంటూ కొండ దిగి వస్తాం. సంతోషం. ఆ శక్తిని మేము దేవుణ్ణి కోరుకుంటున్నాం. కానీ మీరు చూపించిన అభిమానానికి, ప్రేమకి, ఆప్యాయతకి మేము బద్దులు. అంటే నాకు బట్టలు పెడతా ఉన్న వాళ్ళకి కానీ, మాకు గతంలో మేము వద్దన్నా కానీ కొంతమంది హెల్ప్ చేశారు, వాళ్ళకి కానీ మీ అభిమానానికి ధన్యవాదాలు. కానీ వీటి వల్ల ఏది ముందుకు పోలేము మేము. ఎందుకంటే ఆకలిగా ఉంటేనే కష్టపడి పని చేసుకుంటాం. నా షాపు ఉదాహరణ చెప్తాను. నా షాపు 27 సంవత్సరాలు నడిపా. అది అసలు ఎప్పుడో తీసేయాల్సిన షాపు. కానీ ఏమైందంటే షాపు తీసేయాలన్నప్పుడు కొద్దిగా పని వస్తుంది. పని వచ్చిందని అనుకున్నాక మళ్ళీ 2 రోజులు రాదు. మళ్ళీ తీసేయాలనుకున్నా మళ్ళీ కొద్దిగా పని వస్తుంది. ఇలా చిన్న చిన్న సహాయాలు అందుతుంటే మేము ముందుకు వెళ్ళలేము. గర్వం కాదు, అహంభావం కాదు. మీరు తప్పు కనుకోవద్దు. గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, మర్యాదస్తులు, గౌరవనీయులు, మీ యొక్క అభిమానానికి ధన్యవాదాలు. మీ యొక్క అభిమానాన్ని పొందినందుకు సంతోషపడుతున్నాం. ఆ ఏడుకొండలవాడి దయ వల్ల మా అంతటా మేము శక్తి సంపాదించుకొని దేవుడి దగ్గరికి పోవాలని మా యొక్క పట్టుదల. ఆ ఏడుకొండలవాడి ఆశీస్సులు మీపై, మాపై ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. స్వతంత్రంగా ఎదగాలని ప్రయత్నం. తప్పనిసరి పరిస్థితుల్లో ఇది లేని మార్గంలో సహాయం అడగటం మొదలు పెడితే ఎలా ఉండాలి తెలుసా? ఒక సహాయం అడగటం మొదలు పెడితే, అయ్యా నాకు ఇల్లు లేదంటే ఇల్లు కట్టుకునేటట్టు రావాలి సహాయం. అప్పుడు యూట్యూబ్ వల్ల ఇలా నాకు సహాయం వల్ల ఇది ఏర్పడిందని ఏర్పరచుకోవచ్చు. కానీ మా స్థాయికి మేము అలా అడిగితే ఇవ్వరు. కాబట్టి అభిమానంతో ఎవరో ఒకరు ఇస్తారు. కానీ దీనివల్ల ఏమైందంటే మనం మన పని చేసుకోలేక ముందుకు పోలేం. మా స్వేచ్ఛకి భంగం కలిగింది. స్వతంత్రంగా వీడియోలు చేసుకోలేం. దయచేసి మీ అభిమానానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ మమ్మల్ని స్వేచ్ఛగా, స్వతంత్రంగా మా ప్రయాణాన్ని కొనసాగించడానికి సహకరిస్తారని, సపోర్ట్ చేస్తారని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.